వీళ్ళు మామూలు కామెడీ కాదు, ఈ కామెడీ మామూలు అద్భుతమైన యాక్టర్స్. కామెంటరీ కూడా చాలా బాగుంటది అప్పట్లో. అన్ని గెటఫ్లలో చేస్తుంటే సార్ నేను అంటే ఏదైనా 70 ఇట్లా మీతోని పెద్ద స్క్రీన్లలో చేసుడు మంచిగా అనిపించింది. నేను చిరంజీవి సార్తో కూడా చేశారుగా. సార్ కూడా ఎంత మంచి నేచర్ అంటే ఇంటికాడ వండి పెట్టింది ఆడ తెచ్చిపెట్టుడు. మళ్ళా మేము అనుకుంటుంటే మీది కలనా నిజమా, మేము ఎక్కడ కొదమ సింహము, ఈ ఎక్కడ ఆఫత్ బాంధవుడు, ఇట్లా కూర్చొని తింటున్నామా అని అనిపిస్తుండే. అంటే స్క్రీన్ ఒకే షేర్ చేస్తున్నారా? కానీ నాకు భయమే లేదు సార్. ఇక అసలే బాగా ఎంకరేజ్ చేస్తాడు అన్నయ్య. సత్తి నువ్వు కనపడు సత్తి, చాలా సినిమాలు చేసాం మేము, మా ఫేస్ కాదు మీరు కనపడండి అని అదే చెప్తాడు ఎప్పుడు. అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా ఏం చేస్తున్నావు, కంటిన్యూటీ ఏంది ఇది ఇట్రా అని చెప్తుంటే ఇంత డీటెయిల్గా అబ్జర్వేషన్. అమ్మ మనతోని జర్రంతా జేబుల పైసలు ఉంటే ఏంది సంగతి అంటాము. అందుకే కళామ తల్లి దీవెనలు నిండుగా ఆయురారోగ్యాలతో సార్ ఉండాలని కోరుకుంటాం సార్. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అది కాదు, ఈ డైలాగ్ ఈ ఎక్స్ట్రా కొట్టచ్చు, ఇంకా ఎక్స్ట్రాగా చెప్పమంటాడు, రాయమంటాడు, ఇది బాగుంది ఇంక ఇది కూడా చెప్పు అని. అయితే ఒక్కోసారి ఇప్పుడు మీలాగా కామెడీ మీద చేసేవాళ్ళు గెటప్ సీన్ గాడు, సార్ ఇట్లా అంటే ఎలా ఉంటుంది సార్, బాగుంది అను 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 అది ముందు తోస్తాడా. చాలాసార్లు వాళ్ళ క్రియేటివిటీని అవుగా చేయండి బాగుంటుంది అంటాడు, బాగా నిలబెట్టుకున్నాడు. అందుకే అన్నయ్య అంటే చాలామందికి ఇష్టం. అందరం ఇక లవ్ యూ. ఇక ఆయన ఒక ధ్వజస్తంభం లెక్క చూసుకుంటాం అంతే, కానీ ముట్టుకుంటే చాలా దూరంకి వెళ్ళి. సో అది ఎప్పుడు చెప్తాను కదా, ఒక సీనియర్ లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అలా ఉంటే ఎవ్రీబడి లవ్స్ న్యాచురల్ కదా. ఇంకా మీకు ఇంకేం డ్రీమ్స్ ఉన్నాయి పోతరాజు? చాలా ఇంకా నాగబాబు సార్తో చిరంజీవి సార్తో చేయాలి స్క్రీన్ అది కదా, చేయలే ఈ స్క్రీన్లో ఈ సినిమాలో షేర్ ద స్క్రీన్ మాకు వీళ్ళిద్దరితోటి ఉంది, ఒక షాట్ కూడా లేదు. బట్ ఈ అమ్మాయి గురించి మాట్లాడుతుంటుంది నా క్యారెక్టర్. కానీ మీరిద్దరు మస్తు పగబట్టుకొని ఉన్నారు. నీ సంగతి చూస్తా అని మీరు టీవీలలో వచ్చి మాట్లాడినప్పుడల్లా లొల్లి అయితేనే ఉంటుంది. నీ సంగతి అని ఏమేంటివో నువ్వు కొట్టినట్టు అంటే రుద్దుకుంటుంటుంది, ఏమేమో చేస్తుంటుంది. బదలాం చేయడానికే నెంబర్ ఎక్కున్నది. చాలా అగ్రెసివ్ క్యారెక్టర్ అమ్మాయి. అవును, కానీ కొంచెం కూల్ అయింది, మళ్ళా కూల్ అయింది ఎందుకో ఏమో. ఇది దొరకబట్టనికి కూల్ అయిందేమో అనుకున్నాను. ఇది చెప్పొచ్చో లేదో కానీ చెప్పొద్దా? ఎపిసోడ్ ఆల్రెడీ చూసేసిరుగా కొంతమంది, చూసేసిరు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. బైపాస్లో చెప్తున్నాను నేను, డైరెక్ట్గా చెప్తలేను కదా. ఇది రెండవది కూడా అవుతుందా సిరీస్? ఇది ఉందన్నారు, సెకండ్ పార్ట్ ఉందన్నారు. బట్ ఇది డెఫినెట్గా ఇది మంచి ఎపిసోడ్ అవుతుంది సిరీస్. ఐ థింక్ సెకండ్ పార్ట్ కూడా స్టార్ట్ అవ్వచ్చు, ఇంకా నాకు నమ్మకం ఉంది. అందులో అంటే కాస్ట్యూమ్ నాకు నచ్చింది అనుకో సార్, అందులో ఏమన్నా ఉంటే చూడండి. ఏది ఇది సెకండ్ పార్ట్లో ఎందుకు మీకేంటి బోర్డ్ అని వస్తాయి అంటే ఆల్రెడీ మీతో పాటు కొంచెం మీ లెక్కన కొడుతున్నా కదా. డెఫినెట్గా చేద్దాం. ఎవరే గుడ్ ఎంటర్టైనర్ అందులో కామెడీ లేదు కదా ఎక్కువ. వెబ్సిరీస్లో కూడా మీలాంటి క్యారెక్టర్ పెడితే ఒక కామెడీ లాగా వాడుకుంటే కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. వస్తుంది సార్, డ్రైవింగ్ వస్తుంది, అన్నీ వస్తుంది. చాలు అంటే ఈమె అంత రాదనుకో, మీ అంత రాదు, ఓ ఎస్కలేటర్ ఇచ్చేటంత రాదు. మెల్లగా డ్రైవ్ చేస్తా, సార్ఫొంటి ఏదన్నా చెత్రి పట్టుకునేదో ఏదో ఒకటి చేయొచ్చు. మంచిగా వచ్చినాయి అందరి పొరపాట్ల మెన్సులు. ఇది అదే అనాలి, పొరపాట్ల మెన్సులు. ఈయన మొత్తం బిత్తిరి శక్తి లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది అనమాట సపరేట్గా తెలిగే, కానీ ఇంకోలా ఉంటుంది అది. మాకు కొంత కోసాలు ఏ భాష ఏ మాట ఏంటదా, ఓకే పర్ఫార్మెన్స్ అన్నాడు, పెర్ఫార్మెన్స్ పోయి పొరపాటు అంటే మిస్టేక్. అది నేను అందుకే సార్ ఎక్కువ నేను స్లిమ్మింగ్ కావాలని ఇది చేస్తున్నా, స్లిమ్మింగే చేస్తున్నా. స్లిమ్మింగ్ అంటే స్లిమ్మింగ్ నీళ్ళల్లా చూసా స్లిమ్మింగ్ అంటాడు. అసలు కలిసినప్పుడు నాకేం అర్థం కాలే అప్పుడు మీరు చెప్పింది. నాకు ఇప్పుడు అర్థం కాదు స్లిమ్మింగ్ అంటే ఏంట్రా అంటే స్విమ్మింగ్. ఇప్పటికే సెట్ అయింది కొంచెం. అందుకే బక్కగానికనే కదా సార్, రెండాట్లోనే ఉన్నాయి, స్లిమ్మింగ్ లోనే ఉన్నాయి. మళ్ళీ అది దీనికి చెప్పుడు, దీనికి దానికి చెప్పుడు. ఇంగ్లీష్ వద్దన్నా మనకు తెలుగులో మాట్లాడాలి. కాదు సత్య గారు, ఇప్పుడు మీరు నేను క్వశ్చన్ అడితే మిమ్మల్ని, మీరు మామూలుగా బయటకు వెళ్తే నార్మల్గా మాడతారు, ఇట్లా మాట్లాడతారా? ఇట్లా మాట్లాడుతుంటారా సార్ పిల్లలు ఇంటికాడ ఫెన్లము తాళం వేసుకొని? అంటే జనాలకి పర్సెప్షన్ ఏంటంటే
మీరు మామూలుగా మాట్లాడతారన్న విషయం చాలా మంది తెలియదు. ఇట్లా మాట్లాడతాడు ఇతను. ఒక ఆయన దత్తత తీసుకుంటా అన్నాడంట నన్ను. ఆ బాబుకు చాలా చిన్న ప్రాబ్లం ఉంది, నేను చేపిస్తా, బోల్డ్ అంత ఆస్తుంది ఆయనకు. పాపం ఛానల్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఆయన CEO గారు చెప్పిండు, నువ్వు ఎంచుకుంటున్న సత్య ఆయనే అని. అప్పుడు కారు వేసుకొని నేను కీ తీసి బయటకు వచ్చిన. మన మోసం చేశారు ఇది మన అంటే తెలియనట్టుగా కొన్ని ఏళ్ళ పాటు ఇప్పుడు అంటే ఇక ఇంట్లో గ్రామము ఆ బుక్ ఈ బుక్ అయ్యేటకాల మన ఫేస్ తీసుకుపోయినలో పెట్టగా నా కారు చూడు, ఏది నా ఇల్లు చూడు, నేను కారు కొన్న చూడు, నేను ఇల్లు కొన్న చూడు, నా కారు సైడ్ లైక్ కొట్టకపోతే డిలేటింగ్ చేస్తా చూడు అన్నట్టు ఎన్ని కామెంటింగ్లు వచ్చినాయి, ఎన్ని లైకులు వచ్చినాయి. ఇవి చూసుడు ఎక్కువ పర్సనల్ లైఫ్ ఓపెన్ అయిపోయింది. కొంచెము ఫ్లేగర్ అనేది నటించకరా రే నీకేముందో నాకు తెలుసు అని అంటారు కదా. ఫ్లేగర్ అంటే ఫ్లేవరా? నేను అడుగుతా ఉంటాం మరి అట్లాగా కదా. ఎక్కువ మీరు అంటే పర్సనల్ చూపెట్టడానికి ఇష్టం ఉండదు కదా సార్. మనం ఎట్లా బతుకుతున్నాం, ఏడుంటున్నాం అనేది ఎట్లాగంటారు స్టేటస్ ఫరువు అంటున్నాం. ఇష్టం ఉండదు కదా సోషల్ మీడియాలో దాంట్లో తక్కువ. ఎందుకు మన పర్సనల్ చెప్పి మంద కదా, ఎవరికి కావాలి అవసరం. అది కూడా ఫరువే కదా. పరువు మంచి పనులు కూడా ఉంటాయి, ఏదైనా తిట్లు గిట్లు కూడా ఉంటాయి, అన్నీ పెట్టుకోలేం కదా బయట. సో మనం మన పర్సనల్ లైఫ్ బయట పెట్టుకోకూడదు, అవసరం లేదు. కాకపోతే పరువు అనే మాట వాడిన కానీ నేను మనం ఒక క్యారెక్టర్ ఒకటి మెయింటైన్ చేయాలి, ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఎంత పరువు అనే మాటే ఇట్స్ ఇల్యూషన్. అందరి క్యారెక్టర్లు పొరపాట్ల మెన్సే, పొరపాట్లు పెంచి ఎవరు పర్సనల్ గా ఒక్క పొరపాట్లు చేయని వాళ్ళు లేరు ఇక్కడ, అందరూ ప్రతి ఒక్కరు పొరపాట్లు పెంచి. అందుకే 4 గంటలు వచ్చింది. 4 గంటలు వచ్చినా అది ఎంత అటెన్షన్ తీసుకుంది, చాలా బాగా తీసుకుంది. ఫుల్గా ఒకేసారి చూద్దాం అనే రా చేసుకున్నారు చాలా చోట్ల. ఈ వెబ్ సిరీస్ అన్ని ఒక సిట్టింగ్లో ఎవరు చూడరు. అవును, నేను చూసిన సార్, ఇది మాత్రం చూసిన, అంతకుముందు చూడలేను. కానీ ఇది ఒక్కటి ఏకదాటిగా ఒక 2.5 గంటలు అలా వచ్చిందంటే అది దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఎ సక్సెస్. ఖచ్చితంగా హిట్ అవుతుంది. మంచి హిట్ అయింది సార్. అందరు చూసి మంచి కామెంటింగ్ చేసిరు. మీరు కూడా చూసేటోళ్ళు కూడా నా గెటప్ నచ్చితే ఒక లైక్. పోతురాజు మీద ఒకటి రాసిన, నేను ఒక కవిత్వమే అనుకున్నా. మా ఊళ్ళో బోనాల పండుగకు వస్తాడు పోతురాజు, ఈ ఫతీ సిరీస్లో వస్తుంది పోతురాజు. నచ్చితే కదా అది ఆఖరికి నీవైతే పోతురాజు, మరి నేనైతే ఏందో తెలియదు. నా కవిత్వం నచ్చితే లైక్ చేయి, మరి అట్లట్లుందనుకో ఒక కామెంట్ చేయి, పిచ్చగా నచ్చింది అనుకో షేర్ చేసుడు మర్చిపోయి. మరి సబ్స్క్రైబ్ లేదా? సబ్స్క్రైబ్ చేస్తారు, ఆల్రెడీ చేసిన వాళ్ళే చూస్తారు కదా. నాలేక ఒకసారి దిఫ్తావా, ఇది దిఫ్తావా? మీ పెద్దనాయన అంటే ఇష్టం కదా, ఒకసారి పెద్దనాయన కోసం ఇట్లా దింపి ఇట్లా వేసుకో. రజనీకాంతం సార్ లెక్క కథం. బట్టలు ఉత్తుకుడు బాగా పట్టున్నట్టుంది, దండం మీద ఆరేసినట్టే చేసినావు. అది మనకు సెట్ కాదులే. నాగబాబు సార్కి అయితేనే ఒకసారి వేసుకోండి సార్. ఆయన చేయలే రజనీకాంత్ గారు లాగా. నేను ఆయన ప్రతి వస్తువుని ఏదో ఒక స్టైల్ తీసుకొచ్చేస్తాడు, షాక్ అయ్యింది. అవును, ఆయన డైరెక్ట్గా వేసుకోడు, ఏదైనా గోడ కొట్టి మళ్ళీ మిగులుతాడు. ఒక సినిమాలో అనుకుంటా ఆయన కాయిన్ ఇట్లా కొడతాడు, ఇటు వస్తుంది, ఇట్లా కొడతాడు శివాజీలో. అసలు అది మన ఇమాజినేషన్ కూడా అందదు. ఎలా అంటే అదంతా ట్రిక్స్కో లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ అయినా కూడా అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది రజనీకాంత్. అమేజింగ్ యాక్టర్. ఇక అందుకే సార్ నేను మడత పెడతామని, కుర్చీ మడత పెడితే మనతో కాదు కదా అని. రజనీకాంతం సార్ ఏమో 2 ఏళ్ళు మడుతుంటాయి, బాబా ఒకేళ్ళు మడత పెట్టే బిడ్తిరి. అందుకోసమే హీట్ అనమాట. నేను కూడా మూతి పక్కకెడతా కొంచెం అన్నట్టు. బాడీలో లాంగ్వేజ్ ఉంటేనే ఏదైనా వెళ్తుంది కదా సార్. ఏ లాంగ్వేజ్లో అయినా ఇప్పుడు ఫాఫా లెక్క, పోతురాజు లెక్క అన్ని లాంగ్వేజ్లలో ఉంది. ఈ లాంగ్వేజ్లో కంఫర్టింగ్ ఉందా? తెలుగు లాంగ్వేజ్లో కంఫర్ట్ ఉంది. మీ లాంగ్వేజ్ బిత్రి లాంగ్వేజ్ నో. బిత్రి గారు త్వరలోనే ఒక బిత్రి డిక్షనరీ ఒకటి తయారు చేసి తప్ప అది డిక్షనరీ బైపాస్ మిస్టేక్ డిక్షనరీ డిక్షనరీ
ఏ ఒక క్యారెక్టర్ పట్టుకొచ్చి వాళ్ళు ఎలా అయిపోయాడు వన్ సింగిల్ అందరి ఆశీర్వాదం సార్. కామెడీ అనేది అందరికి అవసరమే. ఏదో మనం డిగ్రేడ్ చేసుకుంటే ఏమవుతుంది? అసలు మళ్ళీ ఎందుకు చేయట్లేదు మీరు అది? అది చేయాలి సార్. ఒకసారి ట్రై జర నడమనాడు మళ్ళీ ఒల్లులు అయినాయి కదా, అది కొంచెం ఎఫెక్టివ్గా పనిచేసింది అన్నట్టు. ఎందుకురా అన్నట్టు అంటే మళ్ళీ చేతం ఏం కాదు, మీరు అంటున్నారు కదా, చేయండి. మాకేం దానికి చాలా యాక్సెప్టెన్స్. ఆ క్యారెక్టర్ మళ్ళీ చేస్తే కనీసం ఒక 40-50 ఎపిసోడ్లు చేయొచ్చు సరదాగా. తప్పకుండా. అంతా 5-10 మినిట్స్ ఉండేది మీది. అవును, 5 minutes. నేను చూసేవాడిని, రెగ్యులర్ చూసేవాడిని. నేను మిస్ కానీ చాలా తక్కువ మిస్ అయి ఉంటాను. బాగుండేది. మీరు మమ్మల్ని చూసిరు పెద్దోళ్ళు, మీ పెద్దోళ్ళతో మాట్లాడినాం. ఇంత మంచి పెద్ద సిరీస్ వచ్చింది, అది సుష్మిత మేడంలా గోల్డ్ బాస్కలో వచ్చి G5లో హీట్ కొట్టేసింది. కొట్టింది. మంచి హీట్ సమ్మాలరా, మంచి హీట్ ఎపిసోడ్ వచ్చింది. ఇప్పుడు ఈ సక్సెస్ ఖచ్చితంగా సెకండ్ పార్ట్ తీయాల్సిందే. అంటే దెర్ ఈజ్ ఎ కంటిన్యూటీ కాన్సెప్ట్ ఉంది దీంట్లో, అవటానికి ఆస్కారం ఉంది కాబట్టి చేస్తారు. రావాలి అంటే వెబ్ సిరీస్లో అదే కదా అడ్వాంటేజ్. ఒకటి మంచి హిట్ అయితే దాని సెకండ్ చూడటానికి జనాలు రెడీగా ఉంటారు, సెకండ్ పార్ట్ తీయచ్చు. అది అలాంటిది ఇలాంటి ఒకే దెబ్బలో బింజ్ వాచింగ్ అంటారా అది ఎంఎస్ఏ. సో బింజ్ వాచింగ్ చేయగలిగే సిరీస్ ఉంటే డెఫినెట్గా దే విల్ గో ఫర్ సెకండ్. అట్లీస్ట్ అడుగుతాను మా పాపని, నీ హనీని చేయమ్మా రెండో ఎపిసోడ్ అని, సెకండ్ పార్ట్. దాంట్లో మీరు చేతురు కానీ. థ్యాంక్స్ సార్, ఇది అండర్లైన్ చేసుకోండి, ఎడిటింగ్లో పెట్టకుంటే. పోతరాజు నువ్వు చెప్పు, నీ ఫర్ఫాట్ల మెన్స్ ఎందుకు చూడాలన్నా ఫ్రేస్కి ఎక్కువలకు చెప్పు మరి. పరువు సిరీస్లో నా పేరు డాలీ అని ఒక క్యారెక్టర్ చేశాను. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రీగింగ్, వెరీ గ్రిప్పింగ్. అండ్ ఇప్పుడు వరకు నేను చూడిన కాన్సెప్ట్స్లో ఆనర్ కిల్లింగ్ గురించి ఇంత మంచిగా, ఇంత గ్రిప్పింగ్గా ఐ థింక్ నేను చేస్తుంది ఆర్ లైక్ నేను చూడినది ఇదే ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ ఐమ్ షూర్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. ప్లీజ్ డూ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి ఎల్స్. థ్యాంక్ యూ. అవస్థ నువ్వు చెప్పే. సో పరువు యాజ్ అ స్క్రిప్ట్ మీకు ప్రతి ఒక్క ఎపిసోడ్లో వెరీ గ్రిప్పింగ్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేసుకుంటే డైరెక్టర్ చాలా బాగా తీసుకెళ్ళాడు. అండ్ ఖచ్చితంగా అయితే దెర్ ఈస్ నో వన్ బోరింగ్ ఏ ఎపిసోడ్లో కూడా. ప్రతి ఒక్క క్యారెక్టర్, నా క్యారెక్టర్ కావచ్చు, నాగబాబు గారి క్యారెక్టర్ కావచ్చు, ప్రణీత, నివేత, ఎవ్రీ వన్స్ క్యారెక్టర్ టేక్ ఆఫ్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మంచి ఆర్క్ ఉంటుంది. ఒక మంచి సిరీస్ చూసామని మాత్రం మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ప్లీజ్ టు వాచ్. ఫట్నాయక్ ఫట్టుమని చెప్పు రెండు ముచ్చారు. సో ఐ థింక్ తెలుగులో మేబీ ఇండియా మొత్తంలో వన్ నైట్లో జరిగే ఒక పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ అనేది ఈ కాన్సెప్ట్, ఈ జాన్రా అంత ఓపెన్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఇంట్రీగింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ series and every character will make you maybe empathize with them. I won't say fall in love because మేము అందరం చాలా gray roles play చేసాము, but I'm sure you will empathize and you'll know why the character did what they did. So at least for this experience, please do watch Paruvu on Z5. ఇంకా లాస్ట్కు బాస్ చెప్తాడు ఇక. బాస్ ఏడు యూజువల్గా మన ఇండియన్ వెబ్ సిరీస్ చూడాలంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక మర్డర్ మిస్టరీయో లేకపోతే ఏదో కాకుండా మన ఇండియనైజ్డ్ మరీ చెప్పాలంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది వెరీ కామన్. అంటే వెరీ కామన్ అంటే చాలాసార్లు డిస్కషన్ పాయింట్ ఇది మీడియాలో అక్కడ. సో దాన్ని బేస్ చేసుకొని ఒక క్రైమ్, ఒక పొలిటికల్, లేకపోతే ఒక ఇన్నోసెన్స్, పిల్లలు చేసే తప్పులు, దీనంటి మీద ఒక నేటివిటీ ఫీలింగ్తో కూడినటువంటి ఒక బెస్ట్ ఎపిసోడ్ సీరియల్. సో ఖచ్చితంగా చాలా నచ్చుతుంది. చూస్తే మీరు అన్నారు కదా, చూస్తే మాత్రం స్టార్ట్ టు ఫినిష్ వాచ్ చేసి లాస్ట్ ఎపిసోడ్లో లేగవలసిందే, అంత బాగుంది, చాలా బాగుంది. ఐ లైక్ దిస్. G5 నిజంగా రేటింగ్ ఇచ్చినట్టే, జనాలు ఇచ్చినట్టే 5 నెంబర్ ఉంటుంది. ఎప్పుడు G5లో నేను 2-3 ఫాలో చేసిన, ఇదైతే ఒకటేసారి చూసి వచ్చిన, అవి ఇది చేసినాక చూసినవి, ఇప్పుడైతే చూసి చేస్తున్నాను అనమాట. అందుకోసానికి అంత ఎక్కువసేపు ముచ్చట పెట్టిన. ఇంకా ఇది రత్కం మార్కలు ఉన్నాయని బొగులు పట్టించేది దయ్యాల కథ కాదు. నిజంగా పెద్ద మనసులు ఎట్లుంటుంది, ఒక్క పొరపాటు వల్ల ఎట్లా చిన్న భిన్నం అయిపోతుంది, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఏం చేయొద్దో అంటే నేర్చుకోనికనే చూడాలి. ఇది ఏం చేయాలనో కాదు, ఇది చూసి నేర్చుకోకూడదు, ఏం చేయకూడదు ఇది చూసి నేర్చుకోవచ్చు. గది ముచ్చట. మీరైతే
ఎంబటే వెళ్ళి G5 సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకొని ఓటీటీలు ఉన్నది చూడుండ్రి.